పుస్తకం. ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ కరోనా టైంలో మీరందరూ కూడా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ డైపర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. నేను ఎటువంటి డైపర్స్ని యూస్ చేశాను, ప్రస్తుతం మా బాబుకి ఏ డైపర్ యూస్ చేస్తున్నాను, అండ్ వాటిల్లో నాకు ఏది బెస్ట్ అనిపించింది అని చెప్పి నేను యూస్ చేసిన డైపర్స్ మీద మీకు రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ వీడియోలోనే నేను మీకు చెప్పాను, నేను క్లాత్ డైపర్స్ని కూడా యూస్ చేశాను అండ్ అది సపరేట్గా మీకు వీడియో చేసి చెప్తానని చెప్పి, సో ఈరోజు నేను ఆ క్లాత్ డైపర్స్ మీద వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాత్ డైపర్స్. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ అంతకంటే ముందు, ఇన్ కేస్ మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. బేబీకి డైపర్ యూస్ చేయడం అనేది చాలా కామన్ విషయం. మనం రెగ్యులర్గా బేబీకి ఊరు వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే నైట్ టైం కానివ్వండి, సో చాలా వరకు బేబీస్కి డైపర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ చాలామంది క్లాత్ డైపర్స్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే నార్మల్ డైపర్స్తో పోలిస్తే దీనివల్ల ఏంటంటే బేబీకి ఎటువంటి హామ్ ఉండదు. అండ్ ఈ పాచటము ఇట్లాంటివి ఈ క్లాత్ డైపర్స్లో బేబీకి అంతగా అబ్జర్వ్ అవ్వవు అన్నమాట. అందుకని చెప్పి క్లాత్ డైపర్స్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ నేను కూడా క్లాత్ డైపర్స్ అని చెప్పను, బట్ ఈ క్లాత్ వాటిని యూస్ చేశాను. అంటే చిన్నప్పుడు మనం బేబీకి అండర్వేర్ లాంటివి ఏం వేయం కదా, సో ఇవి ఏంటంటే డైపర్స్కి బదులు నేను యూస్ చేశాను. సో నేను ఏం యూస్ చేశాను, ఈ డైపర్స్ యూస్ చేయడం అనేది చాలా కామన్ విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్లో డైపర్స్ యూస్ చేస్తారు. అంటే అది ఊరు వెళ్తున్నప్పుడే కానివ్వండి, లేదంటే నైట్ టైమే కానివ్వండి, వర్షాకాలం బట్టలు ఆరవని చెప్పి కానివ్వండి. నేనైతే చాలా వరకు నైట్ అండ్ రైనీ సీజన్ మస్ట్ అండ్ షుడ్గా డైపర్ని యూస్ చేస్తాను అనమాట. సో ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఏదో ఒక టైంలో డైపర్స్ అనేవి యూస్ చేస్తారు. అండ్ చాలా వరకు డైపర్స్ అన్నప్పుడు మనకి మార్కెట్లో దొరికే డైపర్సే కాకుండా క్లాత్ డైపర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే క్లాత్ కాబట్టి మొత్తం అంతా తడిచిపోతుంది అండ్ డైపర్ ఉన్నంత కంఫర్ట్గా ఈ క్లాత్ డైపర్స్ ఉండవు అని అనుకుంటూ ఉంటారు. అండ్ నేను మా బాబుకి యూస్ చేసినప్పుడు నేను ఈ క్లాత్ డైపర్స్ ఏమేమి యూస్ చేశాను అండ్ దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవి నార్మల్ డైపర్స్ లాగా ఉంటాయా ఉండవా, అంత కంఫర్ట్గా బేబీ ఉంటుందా ఉండదా, సో ఇవన్నీ కూడా నేను నా హానెస్ట్ రివ్యూ అనేది చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లాత్ డైపర్స్ ఎట్లా ఉంటాయి అంటే, నేను యూస్ చేసిన క్లాత్ డైపర్ అయితే ఇది మీరు చూసినట్లయితే ఇది ఇన్సైడ్ అనమాట. సో బేబీకి ఇట్లాగా డైపర్ ఉంచేసి దీని మీద బేబీని పడుకోబెట్టేసి, ఇది బేబీ ఇట్లా క్లోజ్ చేసే బేబీ మీదకి ఇవి ఉన్నాయి కదా, ఇది ఎలాస్టిక్ అనమాట. సో ఈ ఎలాస్టిక్ని ఇట్లాగా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగో ఇట్లాగా పెట్టేసేయాలన్నమాట. సో ఇదేంటంటే నార్మల్ డైపర్స్ మనకి మార్కెట్లో దొరికే డైపర్స్ లాగా కాకుండా ఇది కాటన్ అనమాట. అంటే సాఫ్ట్గా ఉంటుంది అండ్ గాలి ఆడుతుంది. మీకు ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో డైపర్లో కూడా మీకు ఇలాంటి మోడల్ ఉంటుంది, బట్ ఇదేంటంటే కంప్లీట్గా కాటన్ అనమాట. అండ్ ఇది ఇట్లాగా ఎలాస్టిక్, బేబీ ఇన్ కేస్ యూరిన్ పాస్ చేసినా, స్టూల్ పాస్ చేసినా మీరు ఇట్లాగా తీసేసి చేంజ్ చేయటం చాలా చాలా ఈజీ. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఐ గెస్ 70 to 80 రూపీస్ పడిందో, లేకపోతే 100 చేంజ్ పడిందో, నాకంత ఐడియా లేదు. బట్ దీని అయితే సౌత్ ఇండియాలో తీసుకోవటం జరిగింది. అండ్ ఇదేంటంటే సెంటర్ వచ్చేసి కొంచెం మందంగా ఉంటుంది, పైన కింద పోలిస్తే ఈ సెంటర్ అనేది ఇన్ కేస్ బేబీ యూరిన్ పాస్ చేసినా సరే తొందరగా తడిచిపోకుండా ఈ సెంటర్ అనేది కొంచెం మందంగా ఉంటుందన్నమాట. అండ్ ఇది నాకు బాగానే యూస్ అయింది. బట్ దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటంటే యూరిన్ పాస్ చేసినప్పుడు మొత్తం తడిచిపోయేది అనమాట. అంటే ఇంకా డైపర్ వేసినట్టు ఏం అనిపించకపోయేది. మొత్తం బేబీ కింద క్లాత్ వేస్తాం కదా, అదంతా కూడా కంప్లీట్గా షీట్ ఎక్కడి వరకు అయితే వేస్తామో షీట్ పైన క్లాత్ మొత్తం తడిచిపోయేది అనమాట. ఇది ఉన్నా సరే ఇది అంత తొందరగా అబ్జర్వ్ చేసేది కాదు, బేబీ యూరిన్ని అంత తొందరగా ఇదైతే అబ్జర్వ్ చేయలేదు అండ్ మొత్తం అంతా తడిచిపోయేది. అండ్ దీంతో పాటుగా నేను తీసుకున్న ఇంకొకటి ఏంటంటే, సో ఇది నేను తీసుకున్న ఇంకొక క్లాత్ డైపర్. ఇది కూడా సేమ్ అదే షేప్లో ఉంటుంది, బట్ ఇదేంటంటే ఇట్లాగా తాడు వస్తుంది అనమాట కట్టడానికి.
కింద వచ్చేసి ఇట్లాగా మీకు ఇవి ఉన్నాయి కదా, సో ఇలాగా మీకు దారాలు వచ్చేస్తుంది. సో దీంట్లో మీరు ఈ తాడుని ఇట్లాగా దూర్చేసి ఇలా బయటికి తీసి కట్టేయాలన్నమాట. సో ఇదిగో ఇట్లాగా బయటికి తీసేసి ఈ రెండు టై చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి ఇంతకు ముందు నేను తీసుకున్న దీనికి తేడా ఏంటంటే, బేబీ కనుక కరెక్ట్ వెయిట్ ఉందనుకోండి ఇది ప్రాపర్గా ఆగుతుంది. ఇన్ కేస్ బేబీకి ఇది సరిపోలేదనుకోండి, అంటే బేబీ సన్నగా ఉన్నా లేదంటే బేబీ బొద్దుగా ఉన్నా, సన్నగా ఉంటేనేమో మొత్తం లూజ్గా ఉంటుందన్నమాట. అదే బొద్దుగా ఉందనుకోండి ఈ ఎలాస్టిక్ అనేది ముందున్న దానికి అందకుండా సగం అందటమో లేకపోతే జస్ట్ ఇట్లాగా టచ్ అయ్యి వదిలేయటమో అట్లాగా జరుగుతుంది. కాబట్టి ప్రాపర్గా ఇది ఆగదన్నమాట. కాబట్టి ఇన్ కేస్ బేబీకి కరెక్ట్ సైజ్ అయితేనే ఇది మీకు యూస్ అవుతుంది, లేకపోతే దీంతో అంతగా యూస్ ఉండదు. అదే మీరు ఈ తాడు ఉన్న ఇది కనుక తీసుకున్నట్లయితే బేబీకి వెయిట్ ఎట్లా ఉన్నా సరే, అంటే బేబీ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎట్లా ఉన్నా మీరు జస్ట్ దీంట్లోకి ఇలా దూర్చేసి ఈ రెండింటిని టై చేసేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ బేబీకి కూడా ఎక్కడ గ్యాప్ అనేది రాదు ఇది కట్టేసిన తర్వాత. దానికి ఏంటంటే ఇన్ కేస్ బేబీ ప్రాపర్ వెయిట్లో లేకపోతే, అంటే అది చూపించిన విధంగా అది డిజైన్ చేసిన విధంగా లేకపోతే మొత్తం గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. బట్ దీనికి ఏంటంటే అట్లాగా గ్యాప్ కనిపించే ఛాన్స్ లేదు, కట్టడం కాబట్టి ఈజీగా కట్టేయచ్చు. అండ్ దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అండి. ఇది కొంచెం అబ్జర్వ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. అంటే అంత కంప్లీట్గా కింద క్లాత్ తడిచేది కాదు, ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకునేది. అండ్ ఇది కూడా సెంటర్ చూసినట్లయితే ఈ సెంటర్ అంతా కూడా థిక్గా ఉంటుందన్నమాట. అదేమో పైన కింద లైట్గా ఉండేది, బట్ ఇదేంటంటే ఈ సైడ్స్ అనేవి లైట్గా కనిపిస్తాయి. అండ్ ఈ సెంటర్ వచ్చేసి థిక్గా ఉంటుంది, పైనుంచి కింద వరకు కూడా ఇదంతా థిక్గా ఉంటుంది అనమాట. కాబట్టి దాంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువగానే పీల్చుకునింది. సో ఇవి నేను ఇనిషియల్ స్టేజ్లో యూజ్ చేశాను ఈ రెండు వచ్చేసి. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఫస్ట్ క్రైలో నేను పర్చేస్ చేశాను. ఆ రెండింటితో పోలిస్తే నాకు ఇది బాగా అబ్జర్వ్ చేసినట్టు అనిపించింది. ఇది వేస్తే ఓన్లీ ఈ డైపర్, ఈ క్లాత్ డైపర్ మాత్రమే తడిచేది, కింద క్లాత్ తడిచేది కాదనమాట. ఇది కూడా కంప్లీట్ కాటన్ అనమాట. సో ఇది కూడా నేను సెకండ్ టైం చూపించిన దాని మోడలే. అంటే ఇది ఇట్లాగా తాడు వచ్చేసేది, ఈ తాడుని ముందు కట్టేయాలన్నమాట బేబీ మీదకి. అయితే ఇదేంటంటే కరెక్ట్గా ఉండేది, బేబీకి కరెక్ట్గా సరిపోయేది. నేను ఇంతకు ముందు చూపించిన తాడు ఉంది కదా, అదేంటంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చేది క్లాత్. అప్పుడు ఏం చేయాల్సి వచ్చేది, అతను ఇచ్చిన ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదేంటంటే కరెక్ట్గా ఉండేదండి. ఇట్లా పెట్టేస్తే ఇది కట్టేస్తే ఇంకా అంతే, ఇంకా బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. బట్ అదేంటంటే ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వాడు ఇచ్చిన ఈ హోల్లోనే కట్టేస్తే ఏమయ్యేదంటే ఈ కింద ఎక్స్ట్రా పార్ట్ మిగిలిపోయేదన్నమాట. ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, దీంట్లో దూర్చేసి మనం కట్టేసిన తర్వాత బేబీ కాళ్ళు దీంట్లోంచి బయటకు వస్తాయి కదా, ఈ కింద వచ్చేసి నేను చూపించిన సెకండ్ దానికి ఈ కింద అనేది ఎక్స్ట్రా పార్ట్ మిగిలిపోయేది. బట్ ఇదేంటంటే ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంతో పోలిస్తే దీని లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. కావాలంటే మీకు చూపిస్తాను. సో ఇది నేను ఇందాక చెప్పిన డైపర్ కదా, ఇదిగో. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏమయ్యేది అంటే కింద వేలాడేదన్నమాట, అట్లా అక్కడ గ్యాప్ వచ్చేది. బట్ ఇదేంటంటే కరెక్ట్ సైజ్ ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఎటువంటి గ్యాప్ వచ్చేది కాదు. ఇదేంటంటే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేది. అండ్ దాని నుంచి అప్పుడప్పుడు యూరిన్ అనేది బయటికి రావటం జరిగేది. సో దీంతో పోలిస్తే నేను ఇది బెస్ట్ అనే చెప్తాను. అండ్ నేను యూజ్ చేసిన మూడిట్లో కూడా నాకు ఇది బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే కింద వేసిన క్లాత్ అనేది తడవకుండా అబ్జర్వ్ చేయటంలో కానివ్వండి, వాష్ చేయటంలో కానివ్వండి, ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను ఈ 3 క్లాత్ డైపర్స్ని మా బాబుకి యూజ్ చేశాను. అండ్ మీకు ఆన్లైన్లో ఏంటంటే వీటికంటే కూడా మందంగా ఉండే డైపర్స్, ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్లో దొరికే డైపర్స్ అంత మందంగా కనిపిస్తాయి అన్నమాట. సో అంత మందం ఉన్న క్లాత్ డైపర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఏంటంటే సింగిల్ టైం యూస్ అనమాట, సెకండ్ టైంకి పనికిరావు.
సో ఇవి ఇంట్లో ఉన్నప్పుడు మనం మార్చడానికి ఇవి బాగుంటాయి. బట్ అవేంటంటే మీరు ఎటైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు అవి వేస్తే 1 or 2 టైమ్స్ అనే బేబీ యూరిన్ని పాస్ చేసినా సరే మీకు కొంచెం పొడిగా ఉంటుందన్నమాట. సో అవి కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి క్లాత్ డైపర్స్లో. మీరు కావాలంటే అవి కూడా యూస్ చేయొచ్చు. అండ్ నేనైతే మా బాబుకి అవి యూస్ చేయలేదండి, నేను వీటినే యూస్ చేశాను. కాబట్టి నేను ఇప్పటి వరకే వీటి వరకే నేను యూస్ చేసినప్పుడు రివ్యూ చెప్తున్నాను. బట్ అవి కూడా ఉంటాయని నాకు తెలుసు, కానీ నేనైతే వాటిని యూస్ చేయలేదు. కావాలంటే మీరు ఒకసారి వాటిని కూడా ట్రై చేయొచ్చు. అండ్ అవి కాస్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ, 250 to 300 పడుతుంది ఒక్కొక్కటి. అంత కాస్ట్ ఉంటాయన్నమాట. అండ్ మెటీరియల్ కూడా మీకు నార్మల్ డైపర్ లాగానే మందంగా కనిపిస్తుంది. సో నాకు తెలీదు అవి దేంతో చేస్తారో అదంతా ఏంటి అని చెప్పి, బట్ నేనైతే యూజ్ చేయలేదు. బట్ మీకు కావాలి అనుకుంటే అది కూడా ఆప్షన్ ఉంది, అండ్ మీరు అది కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇదండి నేను మా బాబుకి యూజ్ చేసిన క్లాత్ డైపర్ రివ్యూ. అండ్ నేను ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఇది హెల్ప్ఫుల్ అయినట్లయితే గివ్ అ బిగ్ థమ్స్ అప్ టు మై ఛానల్ అనమాట. అంటే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి.